హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి కమ్మగా ఉండే మామిడికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మనకి మామిడికాయలు ఈ ఎండల కాలంలో బాగా ఎక్కువగా దొరుకుతుంటాయి కదా. సో అలాంటప్పుడు ఎక్కువగా పచ్చళ్ళు పప్పులోనే కాకుండా ఇలా పులిహోర కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు. సో ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను సైజు మామిడికాయలు తీసుకున్నాను. వాటి స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఫస్ట్ బాగా వాష్ చేసుకొని స్కిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము కోరుకునేది ఉంటుంది కదా గ్రేటెడ్ది, ఆ గ్రేటెడ్ది తీసుకొని మామిడికాయ తురుము చేసుకోవాలి. సో ఈ విధంగా మామిడికాయ తురుము నీట్గా తీసేసుకోవాలండి. టెంకాయ వరకు మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నేను 2 మామిడికాయలు కోసేసి ఈ తురుమునంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాను. ఒక ½ కిలో రైస్ తీసుకున్నాను. ఒక ½ కిలో రైస్కి ఈ విధంగా 2 మామిడికాయలు తీసుకున్నాను. చూడండి, అన్నం కూడా ఈ విధంగా పొడిగా ఉండేటట్టు మనము రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ½ కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దూరగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి పైన బాగా కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిగా ఉంటాయండి. ఒకసారి బాగా చెక్ చేసుకొని వీటిని క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని, ఒక 2 స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ముందు పల్లీలను వేయించుకొని పక్కన తీసుకోవాలండి. అవి క్రిస్పీగా ఉంటాయి. మనము ఇప్పుడే అలానే ఉంచేసుకున్నాం అనుకోండి ప్యాన్లో, అవి మెత్తగా తయారైపోతాయి మామిడికాయ తురుము వేసేసిన తర్వాత. అందుకనేసి ముందుగా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలను, 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్కి తగ్గట్టు వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ పచ్చిమిర్చి కూడా మంచి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇందాక తురిమి ఉంచుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. ఈ మామిడికాయ తురుముని ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ½ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, ఒక ½ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందాక వేయించుకున్న పల్లీలను వేసుకొని కూడా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ పులిహోరను మనము బ్రేక్ఫాస్ట్లోను, లంచ్లోను, డిన్నర్లోను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ని కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఒకవేళ నైట్ టైం రైస్ మిగిలింది అనుకోండి, ఆఫ్టర్నూన్ మిగిలితే రైస్ నైట్ టైం ఇలా పులిహోరని చేసుకోండి. మనకి రైస్ అనేది కూడా బాగా యూజ్ అవుతుంది కదా పారేయకుండా. సో ఇదంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. చూడండి, మనకి కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. సో ఈ సీజన్లో ఎక్కువగా మామిడికాయలు దొరుకుతుంటాయి కాబట్టి ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి రెసిపీస్ అనేటివి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.